హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అనంతపురం జిల్లా వెల్లంకూరుకు వెళ్తున్నాము. ఇక్కడ 3 ఇంచుల గోదావరి పైపుకు కొత్త పంపు కొత్త మోటార్ ఫిట్ చేయాలి. కేవలం 55 అడుగులలో 3 ఇంచు పైపు గోదావరి పైపు ఫిట్ చేయాలి. అసలు గోదావరి పైపు మేళ, ప్లాస్టిక్ పైపులు, ఆశీర్వాద పైపుల మేళ, ఇలాంటి విషయాలు వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. వెళ్దాం పదండి. ఇప్పుడు పంప్ మోటార్ను అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటార్ వచ్చేసి 7.5 HP గజాజ్ మోటార్. అలాగే పంపు 3 స్టేజ్ కుండల పంపు, శివం పంపు. ఇప్పుడు పంపును పైపుకు బిగిద్దాం. పైపు వచ్చేసి 3 ఇంచుల గోదావరి పైపు. ఇప్పుడు పంపును పైకి ఎత్తి మోటార్ కింద ప్లే కూర్చోపెడదాం. ఫిట్టింగ్ చేద్దాం పంపు మోటార్ను. పంపు మోటార్ను ఫిట్టింగ్ చేసేటప్పుడు 4 నట్లు ఫుల్ టైట్ చేయాలి. అలాగే మోటార్లో నీళ్లు పోయాలి మరియు పంపు మోటార్కు ప్లే ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఈ 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి చూసుకోవాలి. మోటార్కు కేబుల్ జాయింట్ అయిపోయింది, అలాగే ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు బోర్లోకి దించుదాం. ఈ బోర్లో మనం దించుతున్న పంపు మోటార్ మాత్రమే కొత్తవి. ఈ బోరు పైపు మొత్తం పాతవే. ఈ బోరు బేసి కనీసం 25 సంవత్సరాలు అవుతుందంట. అప్పుడు కొంతకాలం ఈ బోర్లో నీళ్లు వాడుకున్నారు. ఆ తర్వాత బోర్ను ఇడిచిపెట్టేశారు. పంపు మోటార్ అన్నీ పక్కన వేసినారు. పాత పంపు మోటార్ అన్నీ తరంగాకుండా పోయినాయి. పాత పంపు మోటార్ బాలేవని ఇప్పుడు కొత్త పంపు కొత్త మోటార్ తీసుకున్నాడు రైతు. పంపు మోటార్ కొత్తవి, పైపు పాతదే. అలాగే చాలామందికి గోదావరి పైపు మేళ, అలాగే ఐరన్ పైపుల మేళ, అలాగే ప్లాస్టిక్ పైపులు, కాలం పైపులు, ఆశీర్వాద పైపుల మేళ అని డౌట్ ఉంటుంది. అప్పట్లో 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కిందట గోదావరి పైపులే మేలు. ఎందుకంటే అప్పుడు వెహికల్స్ మనం బోర్లు బయట తీయడానికి వెహికల్స్ ఏం లేవు, జీపులు లేవు. మనుషులు లాగుతున్నారు, మనుషులు దించుకుంటున్నారు. ఇప్పుడైతే జీపులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గోదావరి పైపు కంటే ప్లాస్టిక్ పైపులు, ఆశీర్వాద పైపులు కానీ, సుప్రీం పైపులు కానీ, సాబర్ ప్లాస్టిక్ పైపులు కానీ, ఇలా ప్లాస్టిక్ పైపులే మేలు. వాటికంటే కూడా ఐరన్ పైపులు ఇంకా మేలు. ఎందుకంటే బోర్ ఇరుక్కున్నప్పుడు ప్లాస్టిక్ పైపులు కొంచెం కష్టంగా ఉంటుంది బయట తీసుకోవడానికి, సాగుతాయి, కట్ అవుతాయి, బలవంతంగా పీకితే. అయితే ఐరన్ పైపులు అయితే ఎంత మోటార్ ఇరుక్కున్నా కూడా బయట తీసుకోవచ్చు. మొత్తం దించేసాము. ఇక్కడ గోదావరి పైపుకు జాయింట్ ఉంది, అందుకని పైపు పైన గొలుసు వేసి పైకి లాగుతున్నాను. ఇప్పుడు వైస్ మొత్తం లూజ్ చేసి జాయింట్ కింద దించుకోవాలి. ఈ పైపుకు వైర్కు అక్కడక్కడ మధ్యలో తాడుతో కానీ టేప్తో కానీ చుట్టుకుంటూ వచ్చాము. ఇప్పుడు క్లాంప్ ఫుల్ టైట్ చేయాలి. క్లాంప్ను ఫుల్ టైట్ చేసిన తర్వాత పైన గొలుసు వేసుకుంటున్నాను. పైన గొలుసు వేసి రోపుతో కింది కూర్చోబెడతాం బోరు విందికి. పైన గోదావరి పైపు తక్కువ వచ్చిందని పీవీసీ పైపు జాయింట్ వేసుకున్నాడు. మోటార్ను ఆన్ చేశాము. మోటార్ ఆన్ చేసిన తర్వాత కొద్దిసేపు బాగా వస్తున్నాయి. ఆ తర్వాత బోర్లో నీళ్ళు అయిపోతున్నాయి. ఇలా ఎందుకు అవుతుందంటే ఈ బోర్ను చాలా సంవత్సరాల నుంచి నిలబెట్టిన కారణంగా బోర్లోని దారులు బూడిపోయినట్టున్నాయి. కాబట్టి మళ్ళీ బోర్ను ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ దించుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.